హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీగా గుమగుమలాడే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. రెగ్యులర్గా తినే బిర్యానీలు బోర్ కట్టినప్పుడు టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి. కుక్కర్లో ఒక 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రైసే తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ కూడాను తీసుకోవచ్చు. దీంట్లో వాటర్ వేసుకొని 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని రైస్ పొడి పొడిలాడుతూ రావడానికి ఒక గరిట ఆయిల్ వేసుకున్నానండి. అలానే కాస్త సాల్ట్ కూడాను వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ బాగా వేడిగా అయ్యేంత వరకు కాచుకోండి. దీంట్లో 1 కప్పు వరకు మిల్ మేకర్స్ సోయా చంక్స్ అనేవి వేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసామంటే ఇవి సాఫ్ట్గా అలానే సైజ్ కూడాను పెరుగుతాయి అన్నమాట. దీంట్లో చల్లటి వాటర్ వేసి 2 చేతులతో ఇలా ప్రెస్ చేస్తూ మనము ఎక్సెస్ వాటర్ని అయితే తీసేసుకోవాలి. మరి ఎక్కువగా ప్రెస్ చేయకండి. ఇవి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, కాస్త పసుపు వేశాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడాను వేస్తున్నాను, రుచి బాగుంటుంది. కొంచెము కారం అండి, కొంచెం సాల్ట్ కూడాను వేసేస్తున్నాను. ఒక 2 స్పూనుల వరకు మైదా వేశాను. ఒక 1/2 టేబుల్ స్పూను చాట్ మసాలా వేయండి, ఇది ఆప్షనల్ అండి. 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసేసుకొని, బయట తినే ఫ్రైడ్ రైస్ మంచి కలర్తో వస్తుంది కదా, అందుకనే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసేసుకొని ఇవన్నీ కూడాను సోయా చంక్స్కి కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఏమన్నా అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఫ్లేవర్తో పాటు రుచి కూడాను బాగుంటుంది. ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా మనం సపరేట్ చేసుకుంటూ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకుందామండి. దీనికి కనీసం ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. అప్పుడే ఇవి బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా మంచి కలర్లో ఫ్రై అవుతాయి. పిల్లలు ఏమైనా అప్పటికప్పుడు తినాలి అని అడిగినప్పుడు ఇలా జస్ట్ 5 నిమిషాల్లో చేసి పెట్టాము అంటే వాళ్ళు టొమాటో కచప్ వేసుకొని చాలా ఇష్టంగా తింటారండి. సింపుల్గా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు కూడాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసేసాయో. వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంత ఆయిల్ మనకు అవసరం లేదు కాబట్టి 1.5 గరిట ఆయిల్ ఉంచుకొని 1 స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను అండి. అలానే ఒక 1/4 కప్పు వరకు బీన్స్, 1/4 కప్పు క్యాబేజీని వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి. మీకు నచ్చితే దీంట్లో క్యాప్సికమ్, బఠానీ ఇలాంటివి కూడాను వేయొచ్చు. ఒక 2 రెబ్బల కరివేపాకు, అలానే ఒక 1/2 కప్పు వరకు క్యారెట్ని ఇలా తురుముకొని వేస్తున్నాను. 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకొని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. వీటిని హై ఫ్లేమ్లో మాడిపోకుండా మరీ ఎక్కువగా వేగకుండా జస్ట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కచప్, ఇవన్నీ మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. మన ఫ్రైడ్ రైస్కి బయట తప్పకుండా వేస్తారు. వీటిని మిక్స్ చేసుకోండి. మాడిపోకుండా కొంచెం వాటర్ వేసేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్న మిల్ మేకర్స్ని అయితే వేసేసుకుందాము. ఇలా మనం అప్పుడప్పుడు మిల్ మేకర్స్ మంచూరియా లాగా పిల్లలకి చేసి పెట్టాము అంటే వేడివేడిగా చాలా ఇష్టంగా తింటారు. మనం ఇప్పుడు చేసేది ఫ్రైడ్ రైస్ కాబట్టి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ మంచూరియాకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయ్యేంత వరకు కూడాను స్టవ్ తప్పకుండా హై ఫ్లేమ్లోనే ఉండాలండి, అప్పుడే మనకి మంచిగా వస్తుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసాను. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ రైస్ అనేది ఉడికించుకొని ఉంచాం కదా కుక్కర్లో, నాకు ఒక 2 కప్పుల వరకు అయ్యిందండి రైస్. ఈ రైస్ని అయితే యాడ్ చేసేసుకొని గరిటెతో మిక్స్ చేయకుండా ఇలా టోస్ట్ చేసుకున్నామంటే చక్కగా మిక్స్ అయిపోతుంది. ఫ్లేవర్స్ అన్నీ దీనికి
యాడ్ అవుతాయి. మీకు రైస్ ఏమన్నా ఎక్కడైనా ఒకదానికొకటి అంటుకొని వస్తే చేతితో చిదుముకొని వేసేసుకోండి. కానీ పొడి పొడిలాడుతూ వస్తేనే రైస్ బాగుంటుంది. దీంట్లో ఫైనల్‌గా ఒక గుప్పెడు కొత్తిమీరని దండిగా వేసేసి మిక్స్ చేసేసుకోండి. వేడి వేడిగా గుమగుమలాడే మన యమ్మీ యమ్మీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. రోజు రెగ్యులర్‌గా ఏం తింటాం బిర్యానీలు, ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం లెమన్ పిండుకొని తింటే అద్దిరిపోయే ఫ్రైడ్ రైస్ రెడీ. నచ్చితే ట్రై చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.